హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే మహాకాళేశ్వర టెంపుల్ మన రాజమండ్రివరంలో గోదావరి చంద్ర అయితే ఉంది. సో ఈ టెంపుల్ కోసం మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఆలయానికి అయితే మరొక విశిష్టత ఉంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల చితాభస్మంతో అభిషేకం చేస్తారు. సో ఫ్రెండ్స్, మీ దగ్గర నుంచి కోరుకున్నది ఒక్క లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. దక్షిణ భారతదేశంలో తొలి మహాకాళేశ్వర ఆలయం గోదావరి చెంతన అయితే కొలువై ఉంది. ఈ ఆలయం దక్షిణ భారతదేశం నుండి రాజమహేంద్రవరానికి వచ్చే భక్తులను భక్తి పరవశంతో కట్టిపడేస్తుంది. సో ఫ్రెండ్స్, పట్టపగలు వెంకట్రావు గారు ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఈ ఆలయాన్ని 9 ఎకరాలు నిర్మించారు. అంతేకాదండి, 75 అడుగులు ఎత్తైన 4 గాలి గోపురాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, లోపలికి అడుగు పెట్టగానే నాకైతే మై మర్చిపోయినంత ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఈ కట్టడం అన్నది. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఎవరు కూడా స్కిప్ చేయదు. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. చూడండి పూర్తిగా. ఇక్కడ పైన చూసారా ఎంత బ్యూటిఫుల్ గా నిర్మించారో. ఈ దేవాలయం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఇక్కడ ఈ మహాకాళేశ్వరుడు గర్భగుడి పక్కన ఈశ్వరుడిని మార్బుల్తో విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం చుట్టూ కూడా 64 దేవతామూర్తులు ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్తులు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి. ఒక్కొక్క అవతారాన్ని విగ్రహం రూపంలో ఇక్కడ పెట్టారు. సో ఈ విగ్రహాలని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి పెట్టారంట. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేక విశిష్టత ఏమిటో తెలుసా మీకు? బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. సాధారణమైన శివలింగానికి 1000 సార్లు అభిషేకం చేస్తే, ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం దక్కుతుందంట. ఈ అందమైన కట్టడాన్ని చూస్తే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం గురించి నాకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు అయితే మీతో పంచుకుంటా. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తానికి అంటే 4 గంటల నుండి 5:30 గంటల వరకు, అంటే గంటన్నర. సో ఫ్రెండ్స్, పక్కనున్న శ్మశానం నుంచి చిదాభస్మాన్ని తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి ఈ యొక్క శివలింగానికి అభిషేకం చేస్తారంట. ఈ అభిషేకాన్ని చూడటానికి ఎక్కడి నుంచో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఆల్ ఓవర్ ఇండియాలో మొదటిది మహారాష్ట్రంలో ఉజ్జయినిగా, రెండో ఉజ్జయిని మన రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వరుడు ఆలయం ఈ గోదావరి నది ఒడ్డున నిర్మించడం అంటే చాలా అద్భుతమైనది. సో ఫ్రెండ్స్, ఈ ఆలయానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ఆలయం యొక్క టైమింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉదయం 4 గంటలకి చిదాభస్మంతో అభిషేకం చేస్తారు. ఈ టెంపుల్ ని మధ్యాహ్నం 1 గంటకి క్లోజ్ చేస్తారు. తిరిగి మళ్ళీ 4 గంటలు మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, స్వామివారిని దర్శనం చేసుకోగానే గుడి ఆవరణలో మనకి కొన్ని రకాల పుణ్యక్షేత్రాలని వీళ్ళు ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. చూడడానికి చాలా బాగున్నాయి చిన్న చిన్నగా.
సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.